ఒక చిన్న కొటేషన్ తోని మనం స్టార్ట్ చేద్దాం సార్. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తల ఎత్తుకొని తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానము స్వేచ్ఛ మనగలదో, ఎక్కడ ప్రపంచము ముక్కలు ముక్కలై నాలుగు గోడల మధ్యల మగ్గిపోదో, ఎక్కడ పరిశుద్ధ విజ్ఞాన వాహిని మతాంతపు విశ్వాసపు ఏడారిలో ఇంకిపోదో, ఆలోచనలోను ఆచరణలోను నిత్యము విశాల పదాల వైపు ఎక్కడ మనసు పయనింపజేస్తుందో, ఆ స్వేచ్ఛా స్వర్గం వైపు నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నడిపించు భగవంతుడా. సో అందరికీ శుభోదయం అండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన డిజైనర్ స్టాక్ జానకిరామ్ సార్ గారికి, తర్వాత శ్రీధర్ సార్కి, నార్ల నాగరాజ్ సార్కి అండ్ మునీశ్వర్ నాయుడు సార్కి, ఇక్కడ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన గురూజీ గంప నాగేశ్వరరావు సార్కి నా యొక్క పాదాభివందనాలండి. సో ఈరోజు టాపిక్ లోకి వెళ్ళి ఈరోజు ఇంత అద్భుతమైన టాపిక్ అండి, హౌ టు ఎర్న్ మనీ ఎట్ హోమ్ అండి. అంటే గత వారం రోజుల నుంచి మన ఇంపాక్ట్ ట్రైనర్స్ అద్భుతంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ సిస్టాన్ని డైలీ మనకు ఎంత చక్కగా మన ట్రైనర్స్ చాలా విషయాలు చెప్పారు. అందులో మనము డబ్బు ఎలా సంపాదించాలి, అందులో నేను ఒక టాపిక్ ఎంచుకున్నాను. మరి ఈ డబ్బు గురించి చాలా మంది మనం ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు మనం ఎక్కువగా ఆలోచించేది కేవలం డబ్బు గురించే అండి. ఎంతో మంది ఈ డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయంలో చాలా మంది తర్జన భర్జన పడుతున్నారు. అంటే ఈరోజు చూడండి, డబ్బు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనిషికి ఈ డబ్బు, మన ఒక రైటర్ అంటారు, మనము పుట్టక ముందు తర్వాత చనిపోయిన తర్వాత కూడా అవసరం అని అంటారు. అంటే ఈ డబ్బు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవసరం అంటే, మన మణి రాజశేఖర్ సార్ చెప్తారు, మనం పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత కూడా డబ్బు అవసరం అంటారు. మరి ఇంత పవర్ఫుల్ ఉన్న డబ్బును ఎలా సంపాదించాలి? ఈ డబ్బు అంటేనే ఒక ఎనర్జీ ఉంటుంది. డబ్బు లేకపోతే ఎలా ఉంటాం మనము? డబ్బు ఉంటే మన ఫీలింగ్ కావచ్చు, మన కాన్ఫిడెన్స్ కావచ్చు. ఈ డబ్బు వల్ల చాలా కాన్ఫిడెన్స్ ఉంటుందండి. మరి ఈ డబ్బుని ఎలా సంపాదించాలంటే, దానికి మనకు ఎన్నో రకాల, ఈ డబ్బు ఎంత, హూ నీడ్ మనీ, ఎవరికి అవసరము, ఎంత అవసరం అని మనం చూసుకుంటే ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం అండి. ప్రతి వ్యక్తికి కూడా ఈ డబ్బు అవసరము. ఎంత అవసరము అని అనుకుంటే, ఎగ్జాంపుల్ గా మనము ఒక గెస్ట్ను ఇంటికి పిలిచి వాళ్ళకు మంచి డెలిషియస్ మనము తినిపించామనుకోండి, మంచి వంటకాలు చేసి తినిపిస్తే కడుపు నిండా తింటారు. ఇంకా ఎక్స్ట్రా చేస్తే తింటారా అండి? కడుపు నిండి చాలు అంటారు. అదే ఒకవేళ డబ్బు కానీ ఎంత ఇచ్చినా చాలు అనేది ఎవరు అనరు. ఎంత ఇచ్చినా కూడా డబ్బు తీసుకుంటారు, డబ్బు అవసరం అంటారు. మరి ఒక కవి ఏమన్నారంటే, ఒక సాంగ్ ఏమన్నారు, రైలు బండిని నడిపించేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపించేది పచ్చ నోటేలే అని చెప్పారు. మరి డబ్బు టాపిక్ గురించి మాట్లాడితే ఎంతసేపైనా మాట్లాడచ్చు. మరి ఈ డబ్బు ఎన్ని విధాలుగా, ఏ విధాలుగా సంపాదించవచ్చు అని మనం అనుకుంటే వేస్ట్. మంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా 2 టైప్స్, అంటే ఒకటి జాబ్, రెండవది బిజినెస్ అండి. మరి జాబ్ లో చూసుకుంటే, ఈరోజు నేను అగనిస్ట్ కాదు, జాబ్ చేస్తున్న వాళ్ళు అన్సాటిస్ఫైడ్ గా పనిచేస్తున్నారు. అది ఎంత డబ్బు అయినా, ఎంత శాలరీ అయినా కూడా జాబ్ అంటే జస్ట్ ఒబే ద బాస్ అండి. అంటే బాస్ చెప్పినట్టు వినాలి, బాస్ ఏదైతే చెప్తారో ఆ టార్గెట్స్ అన్ని చేయాలి.
అక్కడ ఎలాంటి స్వేచ్ఛ ఉండదు, అక్కడ లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. మనకు ఒక 10,000 శాలరీ నుంచి తీసుకున్న 1,00,000 రూపాయల శాలరీ వరకైనా కూడా జస్ట్ లిమిటెడ్ ఉంటుంది. మరి 1 కోటి రూపాయలు సంపాదించాలంటే జాబ్ లో వీలవుతుందా అండి? ఇక్కడ ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. నేను జాబ్ కు అగనెస్ట్ కాదు. అంటే ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే తన జీవిత కాలం మొత్తం కూడా ఒక 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 1 కోటి రూపాయలు సంపాదించలేరండి. అలాంటి జాబ్ ఏది లేదు. జస్ట్ ఒక మా అంటే ఒక 20 లక్షలు 30 లక్షలు మాత్రం రిటైర్ అయిన తర్వాత రావచ్చు మేబీ. మరి సెకండ్ సోర్సెస్ ఏదైతే ఉందంటే బిజినెస్ అండి. మరి ఈ బిజినెస్ లో ఎన్ని రకాల బిజినెస్ ఉన్నాయంటే చాలా రకాల బిజినెస్ ఉన్నాయి. మరి ఫస్ట్ మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నామంటే ఈ బిజినెస్ గురించి. మరి బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలి, మన టైం స్పెండ్ చేయాలి. మరి చిన్న ఒక చాయ్ బండి నుంచి తీసుకుంటే పెద్ద బిజినెస్ పెట్టుకుంటే ఇక్కడ మనకు పెట్టుబడి పెట్టాలి. మరి పెట్టుబడి లేకుండా ఇంట్లో ఉండి సంపాదించే బిజినెస్ ఏదైతే ఉందని అనుకుంటే వన్ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండి. ఈ రియల్ ఎస్టేట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి. చాలా మంది రియల్ ఎస్టేట్ అంటేనే నెగిటివ్ గా ఫీల్ అవుతుంటారు. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఈ రియల్ ఎస్టేట్ మనం చేయలేము, జస్ట్ తెల్ల బట్టలు వేసుకొని 4 రింగ్స్ పెట్టుకొని అలాంటి వాళ్ళు ఏదో హైఫైగా ఇలాంటి వాళ్ళు చేస్తారని చాలా మంది అపోహపడుతుంటారండి. అసలు రియల్ ఎస్టేట్ ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది. మీరు చూసుకున్నట్లయితే మీరు బయట మార్కెట్ లో ఎవరైతే బెంజులు, జాగ్వార్లు, ఆడి కార్లలో మంచి మంచి లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేస్తున్న వాళ్ళని చూసుకున్నట్టయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ మాత్రమే ఉంటుందండి. ఇంత పెద్ద ఇండస్ట్రీలో డబ్బు కోట్ల రూపాయలు ఉన్నాయి. చాలా మందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంత పవర్ఫుల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే రియల్ ఎస్టేట్ మాత్రమే అండి. ఇక్కడ 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఈ బిజినెస్ చేయొచ్చు. సో ఎలా చేయాలి అని మనం ఒకసారి చూస్తే అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంది, వాట్ ఈస్ రియల్ ఎస్టేట్? చాలా మంది ఈ రియల్ ఎస్టేట్ పదానికి నెగిటివ్ గా మాట్లాడి దాని మీనింగే ఎస్టేట్ అంటే సంపద, నిజమైన సంపద ఇతరులకు కల్పించడాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. అంటే మనం చేస్తున్న పని మంచి పని అండి. అంటే ఒక మంచి ప్రాపర్టీని వాళ్ళ భవిష్యత్తు పిల్లలకు మనం కల్పిస్తున్నాం కాబట్టి, ఒక మంచి సంపదను ఇతరులను కల్పిస్తున్నాం కాబట్టి దీన్ని ఒక మంచి కెరియర్ గా ఎంచుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా చేయాలి, మరి ఎన్ని టైప్స్ ఉంటాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని మనం ఒకసారి చూసుకుంటే చాలా టైప్స్ ఉంటాయి అందులో కొన్ని చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ హౌసెస్ అండి. ఇండిపెండెంట్ హౌసెస్ ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తికి ఈరోజు సొంత ఇంటి కళ అనేది ఈరోజు చాలా కాస్ట్లీ అయిపోయింది. అంటే ఒక సొంత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా సంపాదించినా ఏం చేసినా నాకు ఒక సొంత ఇల్లు ఉండాలనే ఒక కళ అనేది కొందరికి కళగానే మిగిలింది. కొందరు ఆ కళను నిజం చేసుకుంటున్నారు. సెకండ్ వచ్చేసి మనకు అపార్ట్మెంట్స్ అండి. ఈ అపార్ట్మెంట్స్ ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ చాలా అయింది హైదరాబాద్ లో. తర్వాత విల్లాస్. థర్డ్ వచ్చేసి మనకు ఓపెన్ ప్లాట్స్ అండి. ఫోర్త్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి. మరి ఇన్ని రకాల రియల్ ఎస్టేట్ మనకు మార్కెట్ లో ఉన్నాయి. మనం ఇందులో పట్టణ వాసులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో కావచ్చు, ఎక్కడైనా సిటీలో ఇండిపెండెంట్ హౌసెస్ సేల్స్ చేయొచ్చు, తర్వాత అపార్ట్మెంట్స్ చేయొచ్చు అండ్ విల్లాస్ చేయొచ్చు. ఈరోజు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలంటే ఒక మినిమం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల పైన ఉంది. అపార్ట్మెంట్స్ లో అయినా కూడా ఒక చిన్న ఫ్లాట్ కొనాలంటే 50 లక్షలు అండి. విల్లాస్ వెళ్తే సమ్ క్రోడ్స్ ఉన్నాయి. సో గ్రామాల్లో ఉండే వ్యక్తులు, ఊర్లలో ఉండే వాళ్ళకు ఆపర్చునిటీస్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈరోజు చాలా మంది చేస్తున్నారు. అంటే హైదరాబాద్ నుంచి డబ్బున్న వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద
ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ మనకు హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్ దూరం వెళ్ళినా మనకు ₹1,00,00,000 ఒక ఎకరం ఉందండి. మీరు నమ్ముతారో లేదో కానీ తెలుసుకోండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు మా పొలం ఉండే 15 ఇయర్స్ బ్యాక్ మాకు మా నాన్నగారు ఏం చేసిరంటే జస్ట్ నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను. జస్ట్ ఒక 1.5 lakh అప్పు ఉండడం వల్ల మాకు 5 ఎకరాల ల్యాండ్ అమ్మేశారు. కేవలం 4 లక్షలకు మాత్రమే అండి. ఈరోజు 15 చూడండి ఎంత వాల్యూ ఉంది అంటే 4 లక్షలు ఎక్కడ, ఆ 5 కోట్లు ఎక్కడ, చాలా వాల్యూ ఉంది. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా చాలా సేల్స్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే ఒక సామాన్యమైన వ్యక్తికి కూడా మనము ఈ భూమిని అమ్మాలి అంటే ఓపెన్ ప్లాట్స్ తీసుకోవచ్చు నా ఒపీనియన్ ప్రకారం. అంటే ఒక 10 లక్షల నుంచి ఒక ప్లాట్ అమ్మినా కూడా ఒక చిరు ఉద్యోగి అయినా తీసుకోవచ్చు. మనం ఓపెన్ ప్లాట్స్ మీద మనము తీసుకుంటే మరి ల్యాండ్ ఎందుకు ఇంత వాల్యుబుల్ అయిందంటే ఈ భూ ప్రపంచంలో 70% వాటర్ ఉన్నాయండి. 70% ఇది అందరికి తెలిసిన విషయమే. మిగతా 30% లో 15% మనకు అడవులు, కొండలు, గుట్టలు ఉన్నాయి. మరి నివసించడానికి ఉన్న స్థలం ఏదైతే ఉందంటే ఓన్లీ 15%. మరి ఈరోజు ప్రపంచంలో జనాభా రోజు రోజు పెరుగుతుంది. మరి ఈ 15% ల్యాండ్ అనేది సరిపోతుందండి? సో ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే ఇప్పుడు నేను ఒక 10 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాను అనుకోండి. అది ఒక 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 10 లక్షలకు 15 లక్షలు రాదండి. 5 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు. ఎందుకంటే దట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చర్ ఐటమ్ అండి. ఒక కారు కావచ్చు, మొబైల్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా కూడా మనకు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మ్యానుఫ్యాక్చర్ కాని ఐటమ్ ఏదైతే ఉందంటే ల్యాండ్ మాత్రమే. అంటే ల్యాండ్ ఎంత ఉందో అంతే ఉంటుంది, కానీ పెరగదు. దాన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయరు. అందుగురించే ల్యాండ్కి అంత వాల్యూ ఉంది. సో ఎవరు చేయొచ్చు? హూ కెన్ డూ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే చాలా మంది ఇక్కడ ఈ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ లేకుండా చాలా మంది బీటెక్లు చేసి మంచి ఎడ్యుకేషన్ చేసి ఈరోజు ఉద్యోగాల గురించి తిరుగుతున్నారు. ఈరోజు సిస్టమ్ మారిపోయింది. ఎంతో మంది రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తున్నారు. యువకులు కావచ్చు, మంచి ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, మాలాంటి డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఈ ఫీల్డ్ లో లాయర్స్ కూడా ఉన్నారు. అంటే ఈ సిస్టమ్ తెలియక దీని గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఈరోజు డబ్బులు సంపాదించాలంటే ఏకైక మార్గం రియల్ ఎస్టేట్ అండి. మీరు దీని గురించి మంచి స్టడీ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది లేడీస్ చేస్తున్నారు ఈరోజు. ఏంటి రియల్ ఎస్టేట్ ఏంది, లేడీస్ ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? అది తప్పండి. ఎంతో మంది ఈరోజు లేడీస్, నంబర్ ఆఫ్ లేడీస్ హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, చాలా మంది లేడీస్ చేస్తున్నారు. తర్వాత బిజినెస్ మ్యాన్స్ చేస్తున్నారు. ఇది చిన్న రిటైర్డ్ పర్సన్స్ చేయొచ్చు, తర్వాత ఎల్ఐసి ఏజెంట్స్ చేయొచ్చు, తర్వాత స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు అండి. సో ఈ రియల్ ఎస్టేట్ లో మరి ఎలా చేయాలి? ఈ రియల్ ఎస్టేట్ అనేది చెయ్యాలంటే మనకు ఒక 3 క్వాలిటీస్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓపిక ఉండాలి, తర్వాత తీరిక ఉండాలి, తర్వాత కోరిక ఉండాలి. ఓపిక ఏంటంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు కొత్త ఫీల్డ్ కాబట్టి కొత్త వాళ్ళకు మనకు ఫస్ట్ అర్థం కాదు, లీడ్స్ రావు, సేల్స్ రావు. అందుగురించి ఏంటంటే ఓపిక ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత తీరిక, మనం చేస్తున్న జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, తీరిక సమయంలో మనం ఈ బిజినెస్ కానీ చేయడం స్టార్ట్ చేస్తే మనం ఇందులో సక్సెస్ కావచ్చు. థర్డ్ వన్ వచ్చేసి కోరిక అండి. మనకు మన నీడ్స్, మనకు మంచి కారు కావాలి, మనకు మంచి ఇల్లు కావాలి, మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలని ఒక కోరిక ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే 100% మనం సక్సెస్ అవుతామండి. ఈ 3 కనుక ఉంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. సో హౌ టు స్టార్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఎలా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని
చాలా మందికి తెలుసు కానీ ఎలా చేయాలనేది తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలనేది తెలియదు. సో చూసే బెస్ట్ కంపెనీ ఈరోజు నంబర్ ఆఫ్ కంపెనీస్ మనకు ఉన్నాయండి. ఈ ఓపెన్ ప్లాటింగ్ లో కంపెనీస్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక రేదా అనే యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత రూల్స్ అన్ని మారిపోయినాయి. అంతకుముందు వేరు రియల్ ఎస్టేట్, ఇప్పుడు వేరు. ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ తోని ఎన్నో కంపెనీస్ ఈరోజు మార్కెట్ లోకి రావడం జరిగింది. ఒక మంచి కంపెనీని, మనకు నచ్చిన కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలో అసోసియేట్ అయ్యి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అటెండ్ ట్రైనింగ్ క్లాసెస్. మరి ఈ కంపెనీస్ మనకు ఎక్కడ కూడా ట్రైనింగ్ సెషన్స్ కొన్ని వేల రూపాయలు పెట్టి ట్రైనింగ్ తీసుకొని మనకు ఈ ట్రైనింగ్ క్లాసెస్ అక్కడ మా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మంచి మంచి స్పీకర్స్ మన గంపసార్ లాంటి వాళ్ళు, తర్వాత ఎంతో మంది మంచి ట్రైనింగ్స్ పర్సన్ తీసుకొని వచ్చి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నో ఆల్ అబౌట్ సేల్స్ అండ్ మార్కెటింగ్. కానీ ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఇక్కడే అండి ప్రాబ్లం. అంటే సేల్స్ ఎలా చేయాలి? ఈ క్లాసెస్ ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ సేల్స్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా మంది అనుకుంటారు బ్రోచర్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో చేయాలి అని చాలా మంది అనుకుంటుంటారు. అంటే ఫస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే గిల్టీ ఫీల్ అవుతారు. ఎలా ఉంటుంది అంటే మనం పక్కన వాళ్ళతో పోల్చుకుంటాం. అంటే వాళ్ళకు మనం చెప్తే ఏమనుకుంటారు, అరే నువ్వు కూడా చేస్తున్నావు రియల్ ఎస్టేట్ అని చెప్పేసి, నీ ప్రొఫెషనల్ ఏంది, నువ్వు చదివిన చదువు ఏంటి, మనం చేసే బిజినెస్ కాదు అని ఇలాంటి వ్యక్తులు మనకు చెప్పడం వల్ల ఏమవుతుందంటే అరే నిజమేనేమో, మనం ఈ బిజినెస్ చేయలేమేమో, ఇది మన వల్ల కాదేమో అని ఒక నెగిటివ్ థాట్స్ లో ఉండి మనం ఏదో జస్ట్ ఇట్లా ట్రై చేసి అందరు డ్రాప్ అవుతుంటారండి. ఫస్ట్ మనకి ఏంటంటే సేల్స్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలని. ఈరోజు మార్కెట్ లో డిజిటల్ మార్కెటింగ్ అయింది, మనము సోషల్ మీడియాని యూజ్ చేసుకోవచ్చు. ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి మనకు, మ్యాజిక్ బ్రిక్స్ కానీ 99 ఎక్కర్స్ అని, ఈ విధంగా ఎన్నో స్కిల్స్ మనకు అక్కడ నేర్పించడం జరుగుతుంది. తర్వాత స్టార్ట్ సెల్లింగ్ ప్లాట్స్ అండ్ ఎర్న్ మనీ అండి. మినిమం గా ఏ కంపెనీలో జాయిన్ అయినా కూడా ఒక 3 months మాత్రం ఈ లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది. 3 months తర్వాత మనకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. 3 months పట్టొచ్చు, 6 months పట్టొచ్చు. అంటే ఇన్కమ్ మాత్రం చాలా హై అండ్ ఒక మినిమం గా ఒక అబౌవ్ 50,000 నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి. అంటే ఒక 50,000 సంపాదించాలి బయట అంటే ఎంత కష్టం అనేది తెలుసు. కానీ ఇక్కడ ఎంతో మంది ఉన్నారు లేడీస్. నాకు తెలిసిన ఒక ఉమెన్ ఉంది, ఆమె అంగన్వాడీ టీచర్. జస్ట్ అంగన్వాడీ టీచర్కి ఎంత ఉందండి సాలరీ, ఒక 10,000 12,000 ఉంది ఇప్పుడు. ఆమె గత 3 years నుంచి నేను చూస్తున్నా, ఇప్పటి వరకు ఒక 35 lakhs సంపాదించిందండి. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంటే ఒక లేడీ అంగన్వాడీ టీచరే అన్ని లక్షలు సంపాదించినప్పుడు ఎవరైనా కూడా సంపాదించవచ్చండి. సో ఇంత మంచి అవకాశాలు మనకు రియల్ ఎస్టేట్ లో ఉన్నాయి. దీనికి ఎన్నో మనకు యూట్యూబ్ లో వీడియోస్ కావచ్చు, దీనికి లాట్ ఆఫ్ నాలెడ్జ్ మన దగ్గర చాలా ఉంది. ఇక్కడ కంపెనీలో ఏంటంటే సిస్టమ్ ఉంటుంది, ఒక సిస్టమ్, అన్ని ఆన్లైన్ సిస్టమ్, ప్లాటింగ్ కావచ్చు, ఈ కమిషన్ స్ట్రక్చర్ కావచ్చు, టీమ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఒక్కరే సింగిల్ గా చేయడం కాదు, ప్రతిదీ కూడా ఒక కంపెనీలో ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా థ్యాంక్స్. వన్స్ అగైన్ మన గంప సార్ నా యొక్క హృదయపూర్వక థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు ఫర్ వండర్ఫుల్ ప్రజెంటేషన్. సో మనకి ఇప్పుడు